నమస్కారం. మనతో ఈరోజు తెలంగాణ ప్రగతి మత్స్యకారిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పూస్త ముదిరాజు గారు తోటి మనం ఈరోజు ముఖాముఖిలో ఉన్నాము. ఇప్పుడు జరుగుతున్న బీసీ కులగణ కానీ 42% బీసీ రిజర్వేషన్ బట్టి కూడా మీ యొక్క మద్దతు ఎలా ఉంటుంది? 42% బీసీ నినాదం ఏదైతుందో అది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇక్కడ ఒక తెలంగాణ ఆంధ్ర కాకుండా దేశవ్యాప్తంగా దానికి రియలైజేషన్ వచ్చింది. ఏదైతే ఈ భారతదేశ చరిత్రలో బీసీల సంఖ్య ఎక్కడైతే ఉందో దాని నిష్పత్తి ప్రకారం ఖచ్చితంగా కూడా 42% సేవల సమయం ఆసన్నమైంది. అది కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. బీసీ సమాజం మీద ఏమైనా సిద్ధశుద్ధుంటే దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రకారం మీ జనాభా నిష్పత్తి ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటుంది అనుకుంటున్నారు మీరు? కులగణన ప్రకారం విషయానికి వస్తే రాష్ట్రంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ మేము ఎప్పటి నుంచో అంటున్నాము, సామాజిక విశ్లేషకులు, రాజకీయ మేధావులు, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, అది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కులగణన విషయానికి వస్తే భిన్నమైనటువంటి మెజార్టీ ముదిరాజు సంఖ్య ఉన్నప్పటికీ మేము అనేక సంవత్సరాల నుంచి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు న్యాయం చేయండి, అసలు మా ప్రభుత్వానికి మా అవసరం ఎంతో, ప్రభుత్వానికి మా అవసరం ఎంతో, మాకు ప్రభుత్వం అంత అవసరం అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం నిలబెడతా ఉన్నాం. కానీ మేము ఆశించిన విధంగా ప్రభుత్వాలు పెడచలన పెడతా ఉన్నాయి. గత ప్రభుత్వం మేము ఆశించిన దానికంటే శూన్యంగా మా ఆశయాల మీద దెబ్బ కొట్టి మా బిడ్డలను అనేక ఇబ్బందులకు గురి చేసి రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా అనేక విధాలుగా మా జాతి మెజార్టీని వాడుకొని, మా జాతి ఓటు బ్యాంకును వాడుకొని ఏ ఒక్కరు కూడా మాకు అనుకూలించకుండా, నిష్పాక్షపాతంగా కాకుండా ఏకపాక్షంగా మమ్మల్ని వాడుకొని వదిలిన సందర్భాలు ఉన్నాయి. అందుకే గత ప్రభుత్వానికి మేము తీవ్ర పరిణామాలు సరిచూపినాము. ప్రభుత్వం ఏదైనప్పటికీ మాతో కలిసిపోతేనే మాకున్నటువంటి ఆశయాలను కొనసాగించే విషయంలో మాకు స్ఫూర్తినిస్తేనే తప్ప మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. మాకు అనేది ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ డిజైన్ చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో మేము అన్ని బీసీ సంఘాలను కలుపుకొని, మా తోటి సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకెళ్తాం. ఈ మధ్యలోనే 42% బీసీ నినాదం ఏదైతే ఉన్నదో దాన్ని మేము ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాం. ఎందుకంటే మా మెజార్టీ భిన్నమైనది కాబట్టి. మొన్న ఒక మున్నూరు కాపు బిడ్డ అయినప్పటికీ తీర్మాని మల్లన్న శాసన మండలిలో ముదిరాజుల గురించి గడవెత్తినటువంటి సందర్భాన్ని మరి మేము మరవలేకపోతున్నాం. నిజంగా వాస్తవంగా తనను అభినందించాలి. ఆయన మానవ ఆశయాల పునాదుల మీద అభినందించిన బిడ్డగా ఈ ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మరి తనకున్నటువంటి సామాజిక వర్గాన్ని విడిచిపెట్టి ముద్రాల గురించి తీసినటువంటి విషయం ఏదైతే ఉన్నదో మేము ఖచ్చితంగా మరి అన్నగారికి, తీన్మార్ మల్లన్న గారికి సందర్భంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఆయనను ఉదాహరణ తీసుకొని, తన ఆలోచన విధానాన్ని ఉదాహరణ తీసుకొని మరి కడమ నాయకులు కూడా మరి మా వైపు ఆలోచించి మా అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. బీసీ నుంచి బీసీఏలోకి మార్చాలన్న సంకల్పం ఇకనైనా మరి నెరవేరుతుంది అనుకుంటున్నారా మీరు? ఎన్నో రోజుల నుంచి పోరాటం జరుగుతూనే ఉన్నది. బీసీడీ నుంచి బీసీఏలోకి మారాలని ముదిరాజులు ఫైట్ చేస్తున్నారని
అనుకుంటూనే వస్తున్నారు, కానీ నెరవేర్చలేదనే కల ఒకటి మిగిలిపోయింది. దాని గురించి మీ యొక్క అంశం. మాకు బీసీ డి నుండి ఏలోకి రావాలనేటువంటిది మా డిమాండ్లో మొదటి ఎజెండా అంశం. అది నాలుక వస్తున్నది కదా కొన్ని సంవత్సరాల నుంచి. దాన్ని మేము పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాలల్లో అయ్యా మా మెజార్టీ ఉన్నది, మాకు పేదరికం కూడా ఉన్నది, మా పిల్లలు చదువుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, ఆ బీసీ డి అనేది మా పిల్లల జీవితాలనే ఎఫెక్ట్ పడుతూ ఉన్నది, మీరు ఏలోకి తీసుకొచ్చినట్టుంటే మా మెజార్టీ మీకు ఇంకా ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అనేక సందర్భాలలో మేము వాడు కలెక్టరేట్ కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ జరిగింది. కానీ అది ఏ రోజు కూడా అది ముందుకు రాలేదు. గత ఎలక్షన్ల ముందు ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక నిజాన్ని ఒప్పుకున్నాడు. ఏమని అంటే సోషల్ మీడియాలో ఆయన ఒప్పుకున్నది ఏంటంటే, వాస్తవంగా నేను గుర్తించిన విషయం ఏమంటే ముదిరాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, మీరు కనుక కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా మీ ఆశయాలు నెరవేరుస్తాం, మీకు అన్యాయం జరిగిన విషయం ఏదైతే ఉన్నదో మేము ఖచ్చితంగా దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా ముదిరాజు సమాజం అంతా కూడా, మా 60 లక్షల జనాలు మా కుటుంబం అంతా కూడా సరే ఇండియన్ కూడా చూద్దాము చేస్తే, ఎందుకంటే ఇందిరమ్మ ప్రభుత్వం శాంతియుత ప్రభుత్వం కాబట్టి, ప్రజా సంక్షేమాన్ని కోరేటువంటి ప్రభుత్వం కాబట్టి చేయొచ్చు అని చెప్పి ఆశయం కోసం మేము 100% మా ముదిరాజు బిడ్డల ఓటు బ్యాంకు ఈ ప్రభుత్వానికి ఇచ్చినాం. అందులో భాగంగానే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దానికి కీలక పాత్ర, కీలక భూమిక ఆ యొక్క ప్రభుత్వం లేవడానికి బీజం పోసిందనేటువంటి విషయం కూడా మరి పాలకులు తెలిసినప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి పిడచెవులు వెళ్తూ ఉన్నారు, తనను తనే అన్నారు. మరి దానికి కూడా మేము ఇంకా కూడా అది పూర్తి స్థాయిలో మూమెంట్కు రాలేదు. దాని గురించి సమాలోచన చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మా ముదిరాజు సమాజం పక్షాన 60 లక్షల జనాభా కలిగినటువంటి మా జాతి బిడ్డల పక్షాన నేను రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకున్నాను. ప్రజా సంక్షేమ పథకాల పట్ల ప్రస్తుతం ప్రభుత్వ పరిధి ఎలా ఉన్నదనుకుంటున్నారు? ప్రభుత్వ పనితీరు అసలు ఏదైతుందో గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం కొద్దిగా మెరుగనుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రభుత్వం అతి ఉత్సాహంతో ప్రజల మనోభావాలను దెబ్బతీసి ఇష్టానుసారంగా పాలించి ఇలా రాష్ట్రాన్ని అప్పులా ఊబిలోకి నెట్టేసి పైశాచిక ఆనందం పొందేటువంటి పరిస్థితిని తెచ్చుకుంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తోటోడు పొడగోసుకుంటే నేను మెడగోసుకుంటా అన్నట్టు మరి ఈ ప్రభుత్వం అనేక పథకాలకు హామీలు ఇచ్చి ఉన్నటువంటి అప్పులకు ఇంకా భిన్నమైనటువంటి అప్పులు పెంచుకుంటూ ఇంకా కూడా ఈ తెలంగాణ ప్రజానీకానికి అప్రూపాలు చేసే ప్రమాదపు అంచుల్లో తీసుకుపోయేటువంటి పరిస్థితి. కాకపోతే ఆ ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఈ ప్రభుత్వం అంచెలంచెలే తీర్చేటువంటి కార్యక్రమం చేపట్టింది. ఒక అంతకు పర్వాలేదు మంచిది అయినప్పటికీ మరి ఆఫీషియల్గా ప్రజానీకానికి పనులైతే లేవు. ఇలా ఏసీబీ అధికారులకు పని చెప్పేటువంటి పరిస్థితి వచ్చేసింది. దాని రూపు మార్చే విధానం ఏదైతే ఉన్నదో అలాంటి అధికారులని దొరికిన తక్షణమే పూర్తి స్థాయిలో సర్వీసెస్ తొలగించేటువంటి జీవో తీసుకురావాలి ఈ ప్రభుత్వం చెప్పేసి కూడా నేను దీని విషయంలో నేను స్ట్రాంగ్గా చెప్తున్నా. ప్రభుత్వం సామాన్యులు పోతే పనులయ్యే పరిస్థితి లేవు, లీడర్లు పోతే ఖర్చులు భరించలేని పరిస్థితి సామాన్యులు. అసలు ప్రభుత్వం ఎక్కడికి ప్రజలు లేకపోతే ప్రజలే పనిచేస్తున్న ప్రభుత్వానికి పనిచేసేటువంటి సర్వీసెస్ అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు
ప్రజలు కట్టే ట్యాక్స్లకు వెళ్ళి ఈ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు పారిశుద్ధ్య రూపంలో అంటే సాలే రూపంలో జీవిస్తున్నారు. కాబట్టి దృక్పథంతో ప్రభుత్వ పక్షాన మానవీయ కోణంతో సంబంధిత అధికారుల దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు మనసు పూర్తిగా పనిచేయాలి తప్పితే ఈ లంచగొండి తనానికి స్వాస్థి చెప్పి చదువుకున్న విద్యావంతులుగా ఆ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాకుండా వాళ్ళ ఆధారాలను పొందే విధంగా ప్రతి అధికారి పనిచేస్తూ పోతే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వ పాలకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు నా ద్వారా సంకేతాలు ఇస్తాను. ఇప్పుడున్న 42% బీసీ రిజర్వేషన్లో ముదిరాజులకు సముచిత స్థానం కలుగుతుందా లేదా? పర్సెంట్ రిజర్వేషన్లో మాకు ప్రాధాన్యత ఉండాలని, అందులో మాకు సముచిత స్థానం ఉండాలని ఈ మధ్యనే జాతి భావజాలను విమర్శించుకొని రాజకీయ మూలాలను పసిగట్టి జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాలను గుర్తించి మరి మా ముదిరాజు ముద్దు బిడ్డైనటువంటి మా మిత్రులు, మా పెద్దమ్మ తల్లి ఆశయాల పునాదుల మీద అభిప్రాయించిన బిడ్డ మా నీలమ్మలి ముదిరాజు గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టారు పర్యటనలో భాగంగా. మరి వారికి తెలంగాణ మత్స్యకారుల పక్షాన, తెలంగాణ ముదిరాజు వ్యవస్థ పక్షాన స్వాగతిస్తూ మరి ఈ పర్యటనను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పర్యటనను శ్రీకారం చుట్టాలని ఇప్పుడున్నటువంటి ముదిరాజు సంఘాలను చెప్పుకునే మా నాయకులకు నీల మధుగారి ఆలోచన విధానం కనువిప్పు కావాలని, మరి జగన్మోహన్ ముదిరాజు ఆశయాలు ఏదైతున్నదో ఆయన ఆశయాలకు అనుకూలంగా ఆయనకున్నటువంటి ఆలోచన విధానాలకు అనుకూలంగా మరి నీలం మరియు ముదిరాజు గారు పర్యటన ఏదైతున్నదో నిజంగా కూడా మాకు సంపూర్ణమైనటువంటి సంతోషం. తనదారణంగా మాకేమన్నా ఉద్యమాలు బలపడి రాజకీయ నాయకులకు మా పైన సానుభూతి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా వైపు చూడాలని మరి మేము ఆశిస్తూ మరోసారి మా ముదిరాజు బిడ్డ నీలమ్మలి ముదిరాజు మరి వారి పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పర్యటన కొనసాగాలని చెప్పేసి మరి ప్రతి జిల్లా నుంచి వారికి స్వాగతం పలుకుతామని చెప్పేసి మేము కోరుకుంటాము. గత ప్రభుత్వంలో ముదిరాజులకు ఎక్సెల్ బండ్లు కానీ మరియు వ్యాన్లు ఏదైతే చేపల దుకాణం పెట్టుకొని దాని మీదే అలాంటి వ్యాన్లు కూడా కొన్ని ముదిరాజులకు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు చేప పుల్ల విషయంలో అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మీరు చేప పుల్ల నాసిరకంగా ఉన్నాయని చెప్పి వాదించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మీరు విన్నవించేది ఏమన్నా ఉందా చేప పిల్లల విషయంలో? అలాగే ఈ ప్రభుత్వంలో ముదిరాజులకు న్యాయం ఎలా జరుగుతుంది, మీకు ఎలా సహకరిస్తారు అనే భావన మీ దగ్గర నుంచి మేము తెలుసుకున్నామని ఈ యొక్క 100% మంచి క్వశ్చన్ చేశారు. దానికి మా వైపు నుంచి చేప పిల్లల విషయాన్ని చూస్తే కాంట్రాక్టు విధానం ఏదైతుందో ఆ కాంట్రాక్టర్లు నాసిరకం పిల్లలతోటి లెక్క తప్పి
నాసిరకం పిల్లలు రెండు విధాల మత్స్యకార్మిక సహకార సంఘాల ఆశాల మీద నిలుదల్లి ఇక్కడ ప్రభుత్వం 1,00,00,000 రూపాయలు చేప పిల్లల పేరు మీద ఇస్తున్నది. ప్రభుత్వం ఇచ్చినట్టుంటుంది, మత్స్యకార్మిక సహకార సంఘాలకు ముట్టినట్టుంది. కానీ మధ్య జరిగేటువంటి ఫ్రాడ్ ఏంటి అంటే నాసిరకం పిల్లలు లెక్క తప్పి పోసేటువంటి వ్యవస్థ. దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుకొడుతున్నాం. ఈ విధానం ఏమంటే మీరు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బు మీద సహకార సంఘాలకు అమౌంట్ రూపకంగా విస్తీర్ణలో భాగంగా ఎక్కడైతే చెరువుల విస్తీర్ణం ఉంది, ఈ విస్తీర్ణకు ఎంత పడుతుంది, ఒక హెక్టర్కు ఎంత పడుతుంది దానికి మీరు లెక్క వేసిస్తే మా మత్స్యకార్మిక సహకార సంఘాల బిడ్డలు ఇంకొంచెం దాన్ని అమౌంట్ ఎస్టాబ్లిష్ చేసుకొని తొందరగా ఇంప్రూవ్ అయ్యే పిల్లలు తెచ్చుకొని ఆ సహకార సంఘాలు బలోపేతమై ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంటారని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. 100% ఆ విధానం మారాలి. కాంట్రాక్ట్ విధానం పోవాలి, చేప పిల్లలు పోసే విధానమే మారాలి. మీరు సంఘాలకు అనుసంధానం చేయాలి డబ్బు అనేది విస్తీర్ణంలో భాగంగా. అప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మంచి చేప పిల్లలు ఇయ్యదు అనుకుని మీరు ఎలా అనుకుంటున్నారు? ఎక్కడ ఇచ్చినట్టు? గత ప్రభుత్వంలో ఏదైతే నాసిరకంగా ఉన్నాయని చెప్పి చాలా తెలంగాణ రాష్ట్రంలో అడ్డుకోవడం జరిగింది ముదిరాజు. ఇప్పటికైతే చేప పిల్లల పంపిణీ అనేది ఇంతవరకు జరగలేదు. చేప పిల్లల పంపిణీ అనేది జరగలేదు ఇంతవరకు. ఈ ప్రభుత్వం మంచి రకం చేప పిల్లలు ఏ రాదు అని మీరు ఎలా అనుకుంటున్నారు? గత ప్రభుత్వము కొట్టినట్టుంది, ఈ ప్రభుత్వం నవ్వినట్టుంది. గత ప్రభుత్వం మా ఆశయాలను దెబ్బ కొడితే ఈ ప్రభుత్వం చూసి తిలకిస్తున్నాను. అది ఏమంటే మేము ఆ ప్రభుత్వాన్ని ఇదే ప్రశ్నించడం, చేప పిల్లల విధానం పోవాలి, చేప పిల్లల అనేటువంటి కాన్సెప్ట్ చేయాలి. దాంట్లో కాంట్రాక్టర్లు బాగుపడుతున్నారు, 1,00,00,000 రూపాయలు బ్లాక్మెయిల్ అయ్యాయి. ఇక్కడ జరిగే శూన్యం మత్స్యకార్మిక సహకార సంఘాలకి. ప్రభుత్వం ఇచ్చినని చెప్పుకుంటారు, ఇక్కడికి వచ్చేసరికి 0 అయితే మధ్యవర్తులు దోసుకొని దాచుకునే పరిస్థితి వచ్చింది. అనేక సందర్భాల్లో మేము చేప పిల్లలు కోసే విధానం కాకుండా సహకార సంఘాలకు మీరు అమౌంట్ రూపంగా ఏమైనా సహకారం చేస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ మాకు సరిపోకపోతే మా సహకార సంఘాల బిడ్డలు జుట్టు కింద వేసుకొని మంచి పిల్లలు తెచ్చుకొని నాణ్యమైన పిల్లలు తెచ్చుకొని తొందరగా అభివృద్ధి పిల్లలు తెచ్చుకొని అమ్ముకొని జీవనోపాధి కొనసాగిస్తూనే ఆర్థికంగా స్థిరపడతారని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా అదే విధానం కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వం కూడా పెడచెవులో పెట్టి మా విధానాన్ని పెడచెవులో పెట్టి మా ఆశయాలు పెట్టి మా పిలుపును బేఖాతరు చేస్తూ ఈ ప్రభుత్వం చేపట్టిన విధానాన్ని కొనసాగిస్తే మేము ఇంకెంతో కాలం రూపుకోవడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, తిరుగుబాటు చేస్తాం, రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ ఇస్తాం. మా డిజైన్ అది వేరేలా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం విధానం మారాలని చెప్పేసి మా మత్స్యకార్మిక సహకార సంఘాల బిడ్డల పైన, మా ముద్రాజు వ్యవస్థ పైన మీరు మా ఓటు బ్యాంకు మీద దృష్టి పెట్టి సామాజికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు మాకు కనుక మీరు సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి జరిగిన పరిణామాలు ఏదైతే ఉన్నదో అంతకంటే తీవ్రమైన పరిణామాలు మా ద్వారా ఈ ప్రభుత్వాలు ఉంటాయని చెప్పేసి మేము ఖండిస్తాము. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన ఇప్పటి వరకు ఎలా ఉందనుకుంటున్నారు మీరు? చేసిన పాలన ఎలా ఉంది అన్నటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు సేవ్ చేసుకొని ఒక భిన్నమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును జీర్ణించుకొని కొంతమంది కనీస పరిజ్ఞానం లేకుండా సమాజం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు
అవాకులు చెవాకులు చెప్తా ఉంటూ కాలం గడుపుతాము. ప్రస్తుత ప్రభుత్వ విషయానికి వస్తే ఇక్కడ కూడా ప్రజల తీర్పు కోసమే అన్వేషణ చేయవలసి వస్తుంది. నువ్వు నిలవాలన్నా, గెలవాలన్నా, పడాలన్నా, లేవాలన్నా ప్రజా క్షేత్రంలో తీర్పు అనేటువంటిది ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఆ సమయాన్ని మీరు ఆ యొక్క సపోర్టుని మీరు స్మరించుకుంటే తప్ప వాళ్ళు కంటే మేము కంటే అనుకుంటే మాత్రం సేమ్ ఆ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఏదైతే జరిగిందో, ఏ పరిణామాలు అయితే సంభవించిందో ఈ ప్రభుత్వం కూడా అదే పరిణామాలు సంభవించే పరిస్థితి. బట్ ఇంకోటి ఏమంటే తెలంగాణ రావాలని అనేక ఉద్యమాలు చేసి, అనేక పోరాటాలు చేసి, 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసి, కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చదువుకున్న పిల్లలు ప్రాణాలు త్యాగం చేస్తే కనీసం వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా మరి ఈ ఈ ఈ విధానం ఇదే కొనసాగితే వేలాది మంది పిల్లలు తెచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి మా పురా ప్రముఖులు, మా ఏరియా గాడ్ ఫాదర్ రాజకీయ పరిపూర్ణకులు గడ్డ వెంకటస్వామి గారు, ఐఎస్ కాక గారు 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసుకున్న సందర్భాన్ని జీర్ణించుకోలేక సోనియమ్మ దగ్గరికి పోయి ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చే విషయంలో కీలక పాత్ర పోషించినటువంటి గడ్డం వెంకటస్వామి ఆలియస్ కాకరాజు మనం అభినందించాలి. కీలక భూమిక పోషించారు. తను సోనియమ్మ దగ్గర కూర్చొని ఇంకా పిల్లలు చచ్చిపోతున్నారు, ఆ పిల్లల తల్లిదండ్రులు కడుపు కోటం గురవుతారు, ఆ పాపం మనకు అర్థం చెప్పేసి ఆనాడు సోనియమ్మ దగ్గర కూర్చొని మెప్పించి తెలంగాణ తీసుకొచ్చినటువంటి దానిలో మొదటి వ్యక్తి కాకగారు. మరి కాకగారి రాజకీయ వారసులుగా మరి ఇప్పుడిప్పుడే పువ్వు వికసిస్తున్నట్టు రాజకీయ శక్తిగా ఎదుగుతున్నటువంటి మా మిత్రులు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీ గారు మెరుపు తీగల పర్యటన చేస్తూ నిన్ననే మరి ఇక్కడ పెద్దపల్లి రైల్వే జంక్షన్లో ఎక్స్ప్రెస్ రైలు ఆపడానికి అత్యంత కృషి చేస్తూ పార్లమెంటు వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ కాక రాజకీయ వారసులుగా పేరు తెచ్చుకున్నటువంటి వయసులో చిన్నవాడైనా కానీ పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు కాబట్టి మరి కాకగారి జీవితం పెద్దపల్లి పార్లమెంటు ప్రజాధికారికే అంకితం చేసిన సందర్భంగా మరి ఆశయాలు కొనసాగిస్తున్నటువంటి వంశీ కృష్ణ గారికి కూడా మేము నియాదంగా అభినందిస్తున్నాం. రాజకీయాలంటే అలా ఉండాలి, జన్యులుగా. ఈ సందర్భంగా మిత్రుడు వంశీ గారు కూడా ఈ విధానం ఇదే కొనసాగాలి, తాతను మించిన మనుగలుగా మేము ముందుకెళ్ళాలని చెప్పేసి, ఇదే స్పీడ్ని కొనసాగాలని చెప్పేసి మేము మత్స్య కార్మిక సేవా సమితి పక్షాన నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.